తెలంగాణ వెలుగు ప్రేక్షకులకు శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నా పేరు యువటూరి భవానీ శంకర్. గత 44 ఏళ్ల నుంచి నేను జ్యోతిష రంగంలో ఉన్నాను. చాలామంది రాజకీయ నాయకుల జాతకాలు, తర్వాత దేశ భవిష్యత్తు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం నరేంద్ర మోడీ గారికి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎలా ఉండబోతుందా చెప్పుకుందాము. నరేంద్ర మోడీ గారిది ఏంటంటే తులా లగ్నం అయింది. ద్వితీయంలో చంద్రుడు కుజుడు ఉన్నారు. పంచమ స్థానంలో గురుడు, షష్టమ స్థానంలో రాహువు, ఏకాదశంలో శుక్రుడు, శని, ద్వాదశంలో రవి, బుధ, కేతువులు ఉన్నారు. మోడీ గారికి ఏంటంటే తులా లగ్నమైంది. లగ్నాధిపతి శుక్రుడు ఏకాదశంలో సింహరాశిలో ఉండడం వల్ల ఆయనకి దేని మీద అటాచ్మెంట్ ఉండదు, లేదు అని ఏ మీద మమకారం ఉండదు. సింహరాశి ఏంటంటే రాయల్ ప్లానెట్, రాయల్ సైన్. నాకు ఇది కావాలని ఉండదు. ఆయన బిహేవియర్ కూడా రాయల్గా ఉంటుందన్నమాట, కక్కుర్తి పడే రకం కాదు. అయితే ఆ గురుడు చూడడం వల్ల ఏమైందంటే ఆయనకి సత్వగుణం ఎక్కువగా వచ్చింది. అందుకని ఆయన ఎప్పుడు కూడా తొణకరు వెనకరు, సమర్థవంతంగా పరిపాలిస్తారు. ఇవి ఆ గురు శుక్రులు చూసుకోవడం వల్ల వచ్చింది. అయితే దశమాధిపతి చంద్రుడు ద్వితీయంలో ఉండడం వల్ల ఆయన ఇంత పెద్ద దేశానికి 145 కోట్ల జనాభా ఉన్న దేశానికి ప్రధానమంత్రి కావడం జరిగింది. దశమాధిపతి చంద్రుడు ద్వితీయంలో ఉన్నాడు. అయితే ఆయనకి డిటాచ్మెంట్ అనేది ఉంది, లోపల సంతృప్తి అనేది ఉంది. నాకు ఇది కావాలని ఆయనకి ఏమి ఉండదు. ఆయనకి ఇప్పుడు నడిచేది కుజ మహాదశలో గురు అంతర్దశ. ఏప్రిల్ 12 నుంచి ఆయనకి శని అంతర్దశ ప్రారంభం కాబోతోంది. ఇది ఒక 1 year 1 month ఉంటుంది. అంటే కుజ మహాదశలో శని అంతర్దశ. ఆయనది వృశ్చిక రాశి అయింది. గోచార శని పంచమ స్థానంలోకి వస్తాడు, గురుడు అష్టమ స్థానంలోకి వెళ్తాడు. ఇవి రెండు కూడా మంచివి కావు. అయితే కుజుడిలో శని వచ్చి రవితో కలిసి అస్తంగతుడు ఉన్నాడు కాబట్టి మోడీ గారికి ఈ సంవత్సరము కొంత అశాంతి ఉంటుంది. కొంతమందితోటి మనస్పర్ధలు రావచ్చు, నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంచెం ఇబ్బందులు రావచ్చు. ఇది దేనికంటే పంచమ స్థానం సంబంధించింది. కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలైనా ఉదర వ్యాధి కానీ బీపీ కానీ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ ఇవేమీ సీరియస్ కాదు. తర్వాత ఆయన జీవితంలో పెద్ద మార్పులు అంటే 2027లో ఉన్నాయి. ఇప్పుడు పెద్ద మార్పులు లేవు. 2025, 26 అనేక బాగానే ఉంటాయి. 2027లో మాత్రము కుజ మహాదశలో కేతు అంతర్దశ ఉంటుంది. అప్పుడు ఆయన జాగ్రత్తలు తీసుకోవాలి.